హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్క్ పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. చిన్నపిల్లలైనా సరే చేసేస్తారండి, అంత సింపుల్గా ఉంటుంది. అలాగే టేస్ట్ వైజ్కి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఎప్పుడైనా సరే స్వీట్ తినాలనిపించేటప్పుడు ఈ విధంగా ఒకసారి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల పాలు వేసుకోవాలి. మీరు ఏ పాలైనా సరే వాడుకోవచ్చండి. 2 కప్పుల పాలు వేసుకున్న తర్వాత 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. తర్వాత 3/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ షుగరు కార్న్ఫ్లోరు పాలు మరగకముందే వేడవ్వకముందే వేసేసుకోవాలండి, లేదంటే కార్న్ఫ్లోరు ఉండలు కట్టేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే బాగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే త్వరగా చిక్కబడిపోతుంది కలవకముందే. చూడండి, ఈ విధంగా విస్కర్తో అయితే మనకి కలుపుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే బాగా కలుస్తుంది కూడా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లోనే ఉడికించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. చూడండి, నేను కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వెడల్పాటిది ఇలాంటి బాక్స్ కానీ లేదంటే గ్లాస్ బౌల్ కానీ తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని అందులోకి ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్లో పెట్టకూడదండి, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని 2 గంటల తర్వాత తీసి చూద్దాం. చూడండి, మనకి పుడ్డింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపై ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకోవడమే. ఇలా చాకుతో అంచులని ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు పైనుంచి ఒక ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకొని ఊడొచ్చేస్తుందండి చాలా ఈజీగా. మనం ఎందుకంటే ఆయిల్ అప్లై చేసాం కదా. చూడండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా మనం తినేయడం అన్నమాట. చూసారు కదండి, ఎంత సింపుల్లో. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా చేస్తాను. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.